హలో బిజీ పీపుల్. ఈరోజు మీకు నా 15 రోజుల ప్యారిస్ ట్రిప్ని 15 నిమిషాల్లో చూపిస్తాను. అన్నీ కవర్ చేయడం కష్టమే, మ్యాక్సిమం ట్రై చేద్దాం. టాప్ టూరిస్ట్ ప్లేసెస్ని మాత్రం తప్పకుండా కవర్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4కి ఫ్లైట్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. మీరు చూస్తున్నదే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. దీనిని మన జిఎంఆర్ గ్రూప్ వాళ్ళే కట్టారు. మనం ఎక్కాల్సింది ఇతిహాద్ ఫ్లైట్, అది అబుదాబి వరకు వెళ్తుంది. అక్కడ ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. మార్నింగ్ 7కి అబుదాబి రీచ్ అయ్యాం. ప్యారిస్ ఫ్లైట్కి 2 అవర్స్ గ్యాప్ ఉంది. ఈలోపు ఫ్రెష్ అప్ అయ్యాం. అబుదాబి ఎయిర్పోర్ట్ మాత్రం సూపర్గా ఉంది, వెరీ నైస్ కదా. మేము ప్యారిస్కి రీచ్ అయ్యేలేకి ఈవినింగ్ 3 అయింది. హోటల్కి రీచ్ అయ్యేలేకి ఆల్మోస్ట్ 4:35 అయిపోయింది. ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళలేదు, రెస్ట్ తీసుకున్నాం. ఇక సండే నుంచి ఎక్స్ప్లోరింగ్ ప్యారిస్ స్టార్ట్ అయింది. ప్యారిస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఎస్, ఐఫిల్ టవర్. ప్రపంచ 7 వింతల్లో ఇది ఒకటి. అలాగే మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ప్యారిస్ అనగానే నేను కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ని చూద్దామని నోట్ చేసుకున్నాను. అంటే నా దృష్టిలో ఇవి టాప్ 5 ప్లేసెస్ ఇన్ ప్యారిస్. అవి ఐఫిల్ టవర్, ఆర్క్ ద ట్రాంఫే, లూర్ మ్యూజియం, వర్సైల్స్ ప్యాలెస్ అండ్ నోట్రే డ్యామ్. అంటే ముందు ఇవి చూసిన తర్వాత టైం కుదిరితే మిగతావి చూద్దామని ఫిక్స్ అయ్యానమాట. చూడండి ఎంత బాగుందో ఐఫిల్ టవర్. ఈవెన్ లైటింగ్స్లో ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఎవ్రీడే 10 PM లైటింగ్స్ వేస్తాడు. అంటే ఇక్కడ 10 PM చీకటి పడుతుంది. చీకటి పడంగానే లైటింగ్స్ వేస్తాడు అనమాట. 1 అవర్ ఉంటుంది ఆ లైటింగ్స్. మళ్ళీ మధ్య మధ్యలో ఫర్ ఎవ్రీ 10 minutesకి ఆ బ్లింక్ లైట్స్ వస్తాయి అనమాట. చాలా బాగుంది కదా. యాక్చువల్గా ఈ ఐఫిల్ టవర్ని ఫ్రెంచ్ రివల్యూషన్ 100 year సెలబ్రేషన్స్కి ఎంట్రన్స్ లాగా కట్టారు. ఇప్పుడు అది బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా అయ్యింది. అలా సండేని కంప్లీట్ చేసాం. ఇక మండే నుంచి ఫ్రైడే వరకు ఆఫీస్. ఇదే ప్యారిస్లో ఐటీ పార్క్. దీన్ని లా డిఫెన్స్ అని పిలుస్తారు. అంటే మన హైదరాబాద్లో హైటెక్ సిటీ, పూణేలో హింజువాడే ఎలాగో ప్యారిస్లో లా డిఫెన్స్ అలాగా. ఇది మొత్తం 14,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 2 లక్షల ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ప్యారిస్ సిటీలో టాలెస్ట్ బిల్డింగ్స్ అన్నీ ఈ లా డిఫెన్స్లోనే ఉన్నాయి. ఇక్కడ వర్క్ అవర్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. మార్నింగ్ షార్ప్ 9కి ఆఫీస్కి వచ్చేస్తారు. ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5కి లాగ్ ఆఫ్ అయిపోతారు. జనం కూడా చాలా మోడర్న్గా ఉన్నారు. కిడ్స్ నుంచి 80 years వాళ్ళ వరకు చాలా అంటే చాలా మోడర్న్గా ఉన్నారు. ప్యారిస్లో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. ఫుల్ బ్లాక్ కలర్లో ఉండే ఆఫ్రికన్స్, బ్రౌన్ కలర్లో ఉండే ఏషియన్స్, వైట్ కలర్లో ఉండే యూరోపియన్స్. కలర్ ఏదైనా, ఏజ్ ఎంతున్నా, ప్రొఫెషన్ ఏదైనా, డ్రెస్సింగ్ మాత్రం ఇరగదీస్తున్నారు. అందుకే ప్యారిస్ సిటీని ఫ్యాషన్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఈ లా డిఫెన్స్లో 2-3 షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇదిగో ఈ కనిపించేదే వైట్ ఫీల్డ్ షాపింగ్ మాల్. ఇక్కడ పార్కింగు, ట్రాన్స్పోర్టేషన్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే. మనం ఆల్మోస్ట్ 4th ఫ్లోర్లో ఉన్నాము. కింద ఆల్మోస్ట్ 3-4 ఫ్లోర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే లోకల్ ట్రైన్స్, మెట్రోలు, బస్సెస్, పార్కింగు అన్నీ అండర్ గ్రౌండే. ఇదిగో ఈ కనిపించేదే డోము. అంటే సేమ్ ఆర్క్ ద ట్రంఫే లాగా ఇక్కడ కట్టారనమాట. ఇది లా డిఫెన్స్కి సింబల్. ఇదిగో మా ఆఫీస్ నుంచి ప్యారిస్ సిటీ వ్యూ. మనం ప్యారిస్ సిటీలో ఏ కార్నర్కి వెళ్ళినా ఐఫిల్ టవర్ కనిపిస్తుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ 2 రోజులు ఇబ్బంది పడ్డాం, కానీ తర్వాత నిదానంగా అలవాటు అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హోటల్ వాడే పెట్టేవాడు కాంప్లిమెంటరీ. మధ్యాహ్నం ఆఫీస్ దగ్గర లంచ్ చేసేవాళ్ళం. ఈవినింగ్ హోటల్లో మేమే ప్రిపేర్ చేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్కి 2-3 హోటల్స్ ట్రై చేసిన తర్వాత ఫైనల్గా ఈ వెజ్జీతో ఫిక్స్ అయ్యాం. ఇది కూడా ఫ్రెంచ్ ఫుడ్డే, చాలా టేస్టీగా ఉంది. ఈ పూర్ణం లోపల గోంగూర కూర పెట్టి ఇచ్చేవాడు. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండేది. అలాగే ఈ పేస్టులు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలా 5 రోజులు కష్టపడ్డ తర్వాత ఫైనల్గా వీకెండ్ వచ్చేసింది. శనివారం రోజు లూర్ మ్యూజియం చూడడానికి వెళ్ళాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ట్స్ మ్యూజియం. మోనాలిసా పిక్చర్ కూడా ఇక్కడే ఉంటుంది. యాక్చువల్లీ మోనాలిసా పిక్చర్ పాపులర్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే యాక్చువల్గా అది ఇటాలియన్ పెయింటింగు. ఎవరో వేలంపాట్లో దక్కించుకొని ఈ మ్యూజియంలో తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఏమైందంటే 1917లో అనుకుంటా ఒక దొంగ దాన్ని దొంగిలించాడనమాట. అంటే ఇటాలియన్ దొంగ మా దేశం పిక్చర్ని మీ మ్యూజియంలో పెట్టుకున్నారని దాన్ని దొంగిలించి ఇటాలియన్ తీసుకెళ్ళిపోయాడు. అలాగా అప్పుడు ఆ టైంలో అది బాగా వైరల్ అయింది అనమాట. అంటే న్యూస్ పేపర్లోను, రేడియోలోను వచ్చి బాగా వైరల్ అయింది. మోనాలిసా పిక్చర్ని ఎవరో దొంగతనం చేశారని. అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు. సో అప్పుడు తర్వాత ఎలాగలాగా ఆ పిక్చర్ని తీసుకొచ్చి మళ్ళీ మ్యూజియంలో పెట్టారు. ఇంకా అప్పటి నుంచి ఎవరు మ్యూజియంకి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫరెన్స్ మోనాలిసాని చూడడం అనమాట. అలాగా మోనాలిసా పిక్చర్ పాపులర్ అయింది.
కానీ ఈ మ్యూజియంలో మోనాలిసా కంటే మంచి పిక్చర్స్, మంచి పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. సండే రోజు రాయల్ ప్యాలెస్ వర్సైల్స్ చూద్దామని బయలుదేరాం. ఈ ప్యాలెస్ ప్యారిస్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. సో మనం లోకల్ ట్రైన్లో వెళ్ళాలి. లోకల్ ట్రైన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇది ప్యారిస్లో మనం ఫస్ట్ టైం కదా లోకల్ ట్రైన్ ఎక్కడం, చాలా బాగుంది. ఈవెన్ ఆ విలేజెస్ కానీ సిటీ అవుట్స్కట్స్ చాలా బాగున్నాయి చూడండి. సూపర్ కదా. ఇది వర్సైల్స్ లోకల్ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. మెట్రో పాస్ లోకల్ ట్రైన్స్లో చెల్లదు, సో సపరేట్గా టికెట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ వర్సైల్స్ రీచ్ అయ్యేకి మార్నింగ్ 10-11 అలా అయ్యింది. చూడండి ఇదే రాయల్ ప్యాలెస్ వర్సైల్స్. మా దరిద్రం ఏంటంటే ఆఫ్లైన్ టికెట్స్ అయిపోయాయంట. ఓన్లీ ఆన్లైన్ టికెట్ ఉన్న వాళ్ళనే అలౌ చేస్తున్నాడు లోపలికి. అంటే యాక్చువల్గా ఆన్లైన్ అంటే 1 month ముందే బుక్ చేసుకోవాలి. మాకు ఏ రోజు ఎక్కడికి వెళ్తామో తెలియదు కాబట్టి మేము రిజర్వ్ చేసుకోలేదు. ఈవెన్ ఐఫిల్ టవర్ పైకి వెళ్ళడానికి కూడా 1 month ముందే బుక్ చేసుకోవాలి. సో అది మిస్ అయిందనమాట. సో ఫైనల్గా ఐఫిల్ టవర్ పైకి వెళ్ళలేదు, వర్సైల్స్ ప్యాలెస్ లోనికి వెళ్ళలేదు. సో అవి రెండు అలా మిస్ అయినాయి. సో అరౌండ్ 12కి రిటర్న్ అయ్యాం. లంచ్ కూడా అక్కడే చేసేసాము. మధ్యాహ్నం నుంచి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సీన్ రివర్ క్రూజ్ ట్రిప్ గుర్తొచ్చింది. సో మళ్ళీ ఐఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది ఐఫిల్ టవర్ నుంచి స్టార్ట్ అవుతుంది క్రూజ్లో. ఒక 1.5 hours ఆ సీన్ రివర్లో తిప్పుతారనమాట. అంటే ఆల్మోస్ట్ చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి కదా మధ్యలో. అంటే ఐఫిల్ టవర్ నుంచి నోట్రా డ్యామ్ వరకు ఆల్మోస్ట్ ఒక 4-5 kilometers ఉంటుంది అది. సో ఆ 4 kilometers బోట్లో తీసుకెళ్ళి మళ్ళీ తిప్పి తీసుకొస్తారనమాట. వచ్చే దారిలో కనిపించే ఆల్ హిస్టారికల్ ప్లేసెస్ గురించి ఒక గైడ్ చెప్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది ట్రిప్ మాత్రం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇన్ ప్యారిస్. అలాగే మీకు ప్యారిస్ అనగానే ఏం గుర్తొస్తుంది? నాకైతే ముందుగా మన్మధుడు సినిమా గుర్తొస్తుంది. ఒక ప్యారిస్ ఎపిసోడ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రెంచ్ బియర్డ్, ఫ్రెంచ్ కింగ్డమ్. అమెరికాలో ఉండే స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కూడా ఈ ఫ్రెంచ్ వాళ్ళే కట్టారు. మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో అమెరికాని కూడా ఈ ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి వచ్చేటప్పుడు వాళ్ళకి గుర్తుగా ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని కట్టించారనమాట. అలాగే లేక్మీ ప్రొడక్ట్స్. లేక్మీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నేను చెప్తాను. యాక్చువల్గా జేఆర్డి టాటా గారు మన ఇండియాలో కూడా ఒక ఫ్యాషన్ బ్రాండ్ని స్టార్ట్ చేద్దామని చూస్తున్న టైంలో ఎనాలిసిస్ కోసమని ప్యారిస్ వెళ్ళారంట. అంటే వీళ్ళు అసలు ప్రోడక్ట్స్ని ఎలా తయారు చేస్తారు, ఎలా మార్కెటింగ్ చేస్తారు, ఎలా పబ్లిసిటీ చేస్తారు అని అనాలిసిస్ చేస్తున్నారు అనమాట. సో దానిలో భాగంగా ఒక వీకెండ్ ఒక క్యాట్వాక్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. సో ఆ క్యాట్వాక్లో ఒక ఇండియన్ కూడా ఉందన్నమాట. సో మన యాంకరమ్మ గారు పేర్లు పిలిచే టైంలో ఆవిడ పేరుని లక్ష్మి బదులు, యాక్చువల్ ఆవిడ పేరు లక్ష్మి, సో ఈవిడికి నోరు తిరక్క లేక్మీ అని పిలిచారంట. సో మన జేఆర్డి టాటా గారికి ఆ వర్డ్ అనేది క్యాషీగా అనిపిస్తుంది. సో దాన్ని మన ఇండియాలో వాళ్ళ బ్రాండ్కి పేరుగా పెట్టారనమాట లేక్మీ అని. సో యాక్చువల్గా లేక్మీ అనే దానికి అర్థం లక్ష్మి అని. సో మన ఇండియన్గా ట్రెడిషనల్గా ఉంది యాజ్ వెల్ యాజ్ మోడర్న్గా ఉందని ఆ పేరుని ఫైనలైజ్ చేశారు. బాగుంది కదా పేరు వెనక హిస్టరీ. సో అలా వీకెండ్ని కంప్లీట్ చేసాము. మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు ఆఫీసు. కానీ మేము చూడాలనుకున్న ప్లేసెస్ని ఇంకా కవర్ చేయలేదు. సో అందుకని ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళడం మొదలుపెట్టాం. అలా మేము వచ్చిన మొదటి ప్లేస్ మాన్మార్ట్రే. యాక్చువల్గా ఇది ఒక కొండ మీద చర్చ్. ఈ కొండ మీద నుంచి చూస్తే ప్యారిస్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. అలాగే ఈ ఏరియా బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్కి చాలా ఫేమస్. ఇవి నేను కొన్న ప్రోడక్ట్స్. మోస్ట్లీ పెర్ఫ్యూమ్ బాటిల్స్, చాక్లెట్సే కొన్నాను, గిఫ్ట్స్కి ఇవ్వడానికి పనికి వస్తాయని.
అలాగే ఈవినింగ్ టైం స్ట్రీట్ పెర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రోగ్రామ్స్ మాత్రం చాలా బాగున్నాయి. 2-3 అవర్స్ చూడొచ్చు. సో అలా ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక ప్లేస్ని కవర్ చేసాం. అలా చూసినవే ఒపేరా హౌస్, ఆర్క్ ద ట్రంఫే, కాంకార్డ్. చూస్తూ ఉండండి, మళ్ళీ వస్తా. ప్యారిస్లో ఐఫిల్ టవర్ తర్వాత అంతే చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ ఆర్క్ ద ట్రంఫే. ఇదేమిటంటే ఫ్రెంచ్ సైనికుల గౌరవార్థం దీన్ని నిర్మించారు. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్లో చనిపోయిన సైనికులు, వరల్డ్ వార్స్లో చనిపోయిన సైనికుల గౌరవార్థం దీన్ని నిర్మించారు. నేను దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు చూశానంటే, లాస్ట్ టైం ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు దీని చుట్టూ తిరుగుతూ సంబరాలు చేసుకున్నారనమాట. అప్పుడు టీవీలో చూసిన విజువల్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. సో ఎప్పుడైతే ప్యారిస్ ట్రిప్ అనుకున్నామో అప్పుడు దీని గురించి సెర్చ్ చేశాను, ఎక్కడుంది ఇది ఏంది అని. సో దీన్ని కూడా మన లిస్ట్లో చేర్చాను అనమాట. దీంట్లో కూడా టాప్ ఫ్లోర్కి వెళ్ళి సిటీ వ్యూస్ చూడొచ్చు, కానీ మాకు అప్పుడు అంత టైం లేదు, సో మేము వెళ్ళలేదు. ఆర్క్ ద ట్రంఫే నుంచి కాంకార్డ్ వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి. వరల్డ్లో బెస్ట్ షాపింగ్ డెస్టినేషన్ అంటే ఇదే. దీన్నే చాంప్స్ ఎలైసీస్ అంటారు. అంటే మన బాలీవుడ్ హీరోస్ కానీ ఎవరైనా బిజినెస్ మ్యాన్లు కానీ ప్యారిస్ వచ్చినా కూడా ఇక్కడే షాపింగ్ చేస్తారు. మోస్ట్ కాస్ట్లీయెస్ట్ షాపింగ్ ఏరియా. మేము ఏమైనా కొందామని ట్రై చేసాం కానీ ప్రైస్ డిఫరెన్స్ మరీ టూ మచ్గా ఉంది. అంటే బయట 20 యూరోస్ ఉండే పెర్ఫ్యూమ్ బాటిల్ ఇక్కడ 400 యూరోస్, 500 యూరోస్ ఉంది. సో ఎందుకు లబ్బా అని జస్ట్ విండో షాపింగ్ చేసి వచ్చేసాం. తర్వాత మేము చూసిన ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ కాంకార్డ్. కాంకార్డ్ స్క్వేర్కి చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో అప్పుడున్న కింగ్స్ని వాళ్ళందరినీ ఇక్కడికే తీసుకొచ్చి వాళ్ళని ఉరి తీశారనమాట. సో చరిత్ర గతిని మార్చిన ప్లేస్గా కాంకార్డ్ స్క్వేర్కి పేరుంది. ఇక ప్యారిస్ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇక్కడ మెట్రోస్ ఉన్నాయి, లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అంటే అవి ఆగే స్టాప్స్ని బట్టి కేటగిరీస్ ఉన్నాయి వాటిల్లో. అలాగే బస్సెస్, ట్రామ్స్ అన్నీ ఉన్నాయి. కానీ మేము మోస్ట్లీ 90% మెట్రో ట్రైన్స్నే వాడాము. ఎందుకంటే చాలా కంఫర్టబుల్, ఫర్ ఎవరీ 1-2 మినిట్స్కి వస్తుంది. అలాగే మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ని కవర్ చేస్తుంది.
మన లా డిఫెన్స్ M1 మెట్రో లైన్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. M1 మెట్రో లైన్లో డ్రైవర్లెస్ మెట్రోస్ ఉన్నాయి. కమాండ్ సెంటర్ నుంచే మెట్రో ట్రైన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. చూడండి జర్నీ ఎంత బాగుందో, యూనిక్ ఎక్స్పీరియన్స్ కదా. అవును, చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ జోగు దొంగలు కూడా ఎక్కువేనండోయ్, జాగ్రత్తగా ఉండాలి మెట్రోస్లో. ఈరోజే మనకు ప్యారిస్లో ఆఖరి రోజు, ఈవినింగ్ ఫ్లైట్. మార్నింగ్ నాట్రే డ్యామ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ స్ట్రీట్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయంటే, కానీ అవి ఈవినింగ్ ఉంటాయంట. సో ఒక 1-2 అవర్స్ అక్కడ స్పెండ్ చేశాము. సో లంచ్ కోసమని అక్కడ హోటల్ సెర్చ్ చేస్తుంటే ఒక ఇండియన్ హోటల్ కనిపించింది, షఫ్రాన్ అని. అది మన మహారాష్ట్ర వాళ్ళదంట. సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇండియన్ ఫుడ్ తిన్నాం కదా, స్పైసీ ఫుడ్ తిన్నాం కదా. సో చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్యారిస్లో పాపులర్ అయిన ఒక సాంగ్ని మన తమన్ బాబాయ్ బిజినెస్ మ్యాన్ మూవీలో కాపీ కొట్టాడు. అదేంటంటే గుర్తుపట్టారు కదా సాంగ్ని. దీన్ని ప్యారిస్ స్ట్రీట్స్ నుంచే కాపీ కొట్టాడు తమన్ బాబాయ్. లంచ్ అయిపోయాక మళ్ళీ కొంతమంది షాపింగ్స్ చేశారు. షాపింగ్స్ అయిపోయి హోటల్కి వచ్చేలేక ఆల్మోస్ట్ 5 అయింది. 6కి అలాగా ఎయిర్పోర్ట్కి బయలుదేరాం. అలా మన ప్యారిస్ ట్రిప్ని దిగ్విజయంగా కంప్లీట్ చేశాం. ఒక్కో టూరిస్ట్ ప్లేస్కి డెడికేటెడ్ వీడియోస్ కూడా చేశాను, మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే పూణే ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.